నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు శాసనసభలో రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిన మంత్రి కందుల దుర్గేష్. నేడు గురువారం శాసనసభలో రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మొదటి ప్రశ్నకు విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19లో రిషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. 7 బ్లాక్లతో ఉన్నటువంటి ఒక రిసార్ట్ను ఏపీ టీడీసీ వాళ్లు నిర్మించడం జరిగిందన్నారు. రిషికొండలో భవనాల నిర్మిత విస్తీర్ణం పరిశీలిస్తే విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్లతో కలిపి మొత్తం 5 బ్లాక్లు ఉన్నాయని అన్నారు. ఏ బ్లాక్లో మళ్లీ మొత్తం 3 బ్లాక్లు ఉన్నాయని, అన్ని బ్లాక్ల నిర్మిత విస్తీర్ణం 1,45,765 చదరపు అడుగులు. వీటి కోసం 222,92,00,000 రూపాయలు ఖర్చయిందని తెలిపారు. భవనాలు కాకుండా చేపట్టిన మిగతా పనులు చూస్తే హార్డ్స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్ వీటన్నిటికీ కలిపి 186,47,00,000 రూపాయలు ఖర్చయినట్లు వెల్లడించారు. 9 ఎకరాల 88 సెంట్లలో జరిగిన భవనాల నిర్మాణానికి, ఇతర పనులకు సంబంధించి మొత్తంగా 409,39,00,000 రూపాయలు ఖర్చయిందని సమాధానం ఇచ్చారు. రెండవ ప్రశ్నకు ఇతర అంశాల కోసం దాదాపు 71,91,00,000 ఖర్చయిందని తెలిపారు. ఇది ఎండాడలో రిషికొండ భవనాల నిర్మాణానికి చేసిన వ్యయం, ఎన్ని ఎకరాల్లో భవనం నిర్మించారు అనడానికి సమాధానం అని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం? విశాఖపట్నం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి రిషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు. అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం, బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222,92,92,00,000. ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్ వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186,47,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి, ఇతర వర్కులకి కలిపి మనకి 409,39,00,000 రూపాయలు వ్యయమైంది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71,91,00,000 చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసేవనే దానికి సమాధానం. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం? విశాఖపట్నం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి ఋషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అది 7 బ్లాకులు కలిగినటువంటి ఒక రిసార్ట్ని ఏపీటీడీసీ వారు నిర్మించడం జరిగింది. అదేవిధంగా భవనాల నిర్మిత విస్తీర్ణం వచ్చేటప్పటికి మొత్తం 5 బ్లాకులు. అందులో విజయనగరం బ్లాక్ ఒకటి, అది 3 బ్లాకులు ఉన్నాయి మళ్ళీ అందులో ఏబిసి అని. అదేవిధంగా రెండోది కళింగ బ్లాక్, మూడోది గజపతి బ్లాక్, నాలుగోది వేంగి బ్లాక్. వీటికి సంబంధించి అన్నీ కలుపుకుంటే 1,45,767 చదరపు అడుగులు మొత్తం ఈ నిర్మిత విస్తీర్ణం, బిల్టప్ ఏరియా అయింది. దీనికి సంబంధించి మనకు అయినటువంటి ఖర్చు 222,92,00,000.
ఇది దీనికి సంబంధించింది. ఇక భవనాలు కాకుండా చేపట్టినటువంటి అంశాలు ఏంటంటే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్స్, వీటన్నిటికి కలిపి చాలా వర్కులు చేసిన దానికి సంబంధించి మొత్తం 186,47,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే భవనాలు నిర్మించిన దానికి ఇతర వర్కులకి కలిపి మనకి 409,39,00,000 రూపాయలు వ్యయమైంది. అది 9 ఎకరాల 88 సెంట్లలో ఈ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి వచ్చి మొత్తం అన్ని కలుపుకుంటే 23,261 రూపాయలు ప్రతి చదరపు అడుక్కి అయినటువంటి ఖర్చు. దీన్ని ఈ రకంగా చేసినటువంటి ఖర్చుగా చూపించడం జరిగింది. ఇంకా బి ప్రశ్న వచ్చేటప్పటికి ఇతర అంశాల కోసం చేసినవి రమారమి 71,91,00,000 చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎండాడలో ఋషికొండ మీద నిర్మించినటువంటి ఆ భవంతి తాలూకు నిర్మాణ వ్యయం, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఎంత మేరకు నిర్మిత విస్తీర్ణం చేసామనే దానికి సమాధానం.